దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్టు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 61,510కి చేరుకుంది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 18,267 వద్ద స్థిరపడింది. BSE సెన్సెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా లాభాలను అందుకోగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థలు నష్టాల పాలయ్యాయి.